నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను కర్నూలు, ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి వచ్చాను. 10 రోజుల కిందట నేను సివియర్ రొమటైడ్ ఆర్థరైటిస్కి సఫర్ అవుతూ వచ్చాను. కంప్లీట్గా నా లెగ్ స్వెల్లింగ్తో వచ్చాను, నడవలేని పొజిషన్లో. నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఈ సెంటర్ అడ్రస్ తెలుసుకొని ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లొకేటెడ్ నియర్ టు బాసరా, 30 కిలోమీటర్స్ బాసరాకి ఇక్కడ నుంచి నిజామాబాద్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 10 రోజుల నుంచి నాకు ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఇస్తూ వచ్చారు. దాని తర్వాత నేను ఈరోజు క్యూర్ అయ్యి హ్యాపీగా నేను మళ్ళీ ఫ్రీగా నడుచుకుంటూ రిటర్న్ డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నా. యూజువల్గా మనకు ఆయుర్వేద సెంటర్స్ అనేటప్పటికీ కేరళలో ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఈ లొకేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. కాకపోతే మనకు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర బేస్ చేసుకొని ఈ ఆయుర్వేద సెంటర్ ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన వరకు తెలియలేదు ఇక్కడ ఉన్న అంబియన్స్, స్టాఫ్, క్వాలిఫైడ్ టెక్నీషియన్స్, గుడ్ డాక్టర్స్. ఇక్కడ ఈ ఆశ్రమంని 5-6 సంవత్సరాల కిందట డాక్టర్ రాజారెడ్డి, ఈయన జామ్నగర్లో సార్ ఎండి చేశారు. ఆయన నెలకొల్పారు ఈ ఆశ్రమాన్ని. లొకేషను, ఈ రూమ్సు, ట్రీట్మెంట్ ఇవన్నీ చూస్తే లిటరలీ మనకు ఒక కేరళ ఉన్న ఫీలింగ్ వచ్చినట్టుగా ఉంటుంది. దానివల్ల మనకు రిపీటెడ్గా రావాలి, ఇక్కడ వచ్చి ఒక 10 days ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ఒక హెల్దీనెస్ క్రియేట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకు ఒక ఎక్స్పీరియన్స్, మార్నింగ్ 6 o'clockకి లేపడము, వాళ్ళు 45 minutes to 1 hour యోగా చేయించడము, దాని తర్వాత ఫుడ్ షెడ్యూలు, ట్రీట్మెంట్ షెడ్యూల్స్, ఎవరి పని వాళ్ళే నీట్ క్లీన్గా మెయింటైన్స్, ఫుడ్, ఎస్పెషలీ ఫుడ్, నీట్ ఫుడ్, డైట్ ఫుడ్ అరేంజ్ చేసి ఇస్తున్నారు అందరూ పేషెంట్స్తో వచ్చిన అటెండెంట్స్కి అందరికీ. రియల్లీ నేనైతే వెరీ మచ్ హ్యాపీగా రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఈరోజు. థ్యాంక్ యూ.